మనకి స్టమక్ పెయిన్‌గా ఉందనుకోండి. మనం ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేయగలుగుతామా? లేదా ఇంకా ఏ ఇతర పనిపైన మనం ఫోకస్ చేయగలుగుతామా? మనం ఫోకస్ చేయాల్సింది మన బ్రెయిన్. మరి కడుపు నొప్పేమో స్టమక్ రిలేటెడ్‌గా ఉంటుంది. మరి దానికి ఏంటి సంబంధం? మన బాడీలో సమస్యలకి, ఇతర ఇంకెన్నో సమస్యలకి డైరెక్ట్‌గా రిలేషన్‌షిప్ ఉంటుందండి. అంతేకాదు మన బాడీలో ఒక ఆర్గాన్ హెల్త్‌కి, ఇతర ఆర్గాన్స్ హెల్త్‌కి డైరెక్ట్ రిలేషన్‌షిప్పే ఉంటుంది. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ సక్రమంగా తమ విధులు నిర్వహించినట్లయితేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. ఈ ప్రాబ్లమ్‌కి ఇది పర్టిక్యులర్ సొల్యూషన్ అని పర్ఫెక్ట్‌గా ఇవ్వడం అనేది జరగదండి. ఓవరాల్ హెల్త్ మనకు డెవలప్ చేసుకుంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. మీరు ఒక విషయం ఆలోచించేయండి. నోటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి అసలేంటి సంబంధం? ఈ విషయం తెలుసుకోవడం ద్వారా మన ఎన్నో సమస్యలకి మనం సొల్యూషన్ వెతికిన వాళ్ళమవుతాం. మన పళ్ళ చిగుర్లకి చాలా కాలంగా ఇన్‌ఫ్లమేషన్‌కి గురైనాయనుకోండి. అంటే పంటి చిగురు ఆరోగ్యం దెబ్బతింది. దాన్ని పీరియోడాంటైటిస్ అంటుంటారు. చాలా ఎక్కువ కాలంగా అవి ఇన్‌ఫ్లమేషన్‌కి గురయ్యాయి అనుకుందాం. దానికి గుండె జబ్బులకి అసలేంటి కారణం? రీసెర్చ్ అనేది దానిపైన జరుగుతూనే ఉందండి. ఈరోజు వీడియోలో దాని గురించి మనం తెలుసుకుందాం. మన పంటిని కాపాడేది మన చిగురేనండి. మన కంటికి పైకి కనిపించే పన్ను చాలా చిన్నది. లోపల చాలా లోతుగా ఉంటుంది. దాని చుట్టూ మన చిగురు కవర్ చేసి, దాన్ని ప్రొటెక్ట్ చేసి, దానికి సపోర్ట్‌నిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే చిగురు ఆరోగ్యం దెబ్బతింటుందో, ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతుందో, ఆ చిగురు స్లోగా వార్న్ ఔట్ అయిపోతుందండి. లేసిపోతుంది. పంటికి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు పళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల చాలా బ్యాక్టీరియా కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. మన పంటి పైనటువంటి గార కూడా బలంగా తయారైపోతుంది. సో, ఈ పంటి చిగురు ఆరోగ్యం ఏ విధంగా గుండెని అఫెక్ట్ చేస్తుంది? ఈ పీరియోడాంటైటిస్‌లో చాలా దీర్ఘకాలికంగా మన చిగురుని బాధిస్తుంటుంది. అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, ఈ గమ్ హెల్త్‌ని డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. ఆ బ్యాక్టీరియా, ఆ ఇన్‌ఫ్లమేషన్ మనకు గమ్‌కి సప్లై చేసే బ్లడ్ వెసల్స్‌ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆ బ్లడ్ వెసల్స్ గుండా ఈ బ్యాక్టీరియా బ్లడ్‌లోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయ్యి రక్తనాళాల యొక్క ఇన్‌ఫ్లమేషన్‌కి దారితీస్తుంది. మన గుండె జబ్బులు కావచ్చు, షుగర్ కావచ్చు డైరెక్ట్‌గా దేనితో లింక్ అయి ఉంటాయంటే రక్తనాళాల పైన లింక్ అయి ఉంటాయండి. ఆ రక్తనాళాలు సరిగ్గా బ్లడ్ సరఫరా చేస్తేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ చేయకపోతే గుండె జబ్బులనేవి తలెత్తుతూ ఉంటాయి. ఈ బ్లడ్‌లోకి ఎంటర్ అయినటువంటి బ్యాక్టీరియా మరియు ఇన్‌ఫ్లమేషన్ ఈ రక్తనాళాల గోడల పైన వర్క్ చేస్తుందండి. ఎప్పుడైతే రక్తనాళాలు అన్‌హెల్తీగా ఉంటాయో అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరుగుతాయో బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి తగ్గిపోతుంది. అప్పుడు గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ చిగుర్ల ప్రాబ్లమ్స్ కూడా బ్లడ్ ప్రెషర్ వల్లనే వస్తుంటాయి అని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందండి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ఇది 2025లో కన్ఫర్మ్ చేసింది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్లనే చిగుళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడైతే చిగుళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందో దాని ద్వారా బ్యాక్టీరియా మన బ్లడ్ స్ట్రీమ్‌లో ఎంటర్ అయ్యి గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ విధంగా గుండె జబ్బులకి మన నోటి ఆరోగ్యానికి డైరెక్ట్ రిలేషన్‌షిప్ ఉందండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని డైలీ పొందగలరు. థాంక్ యూ వెరీ మచ్.